వెల్కమ్ టు గ్రెటెక్ ప్రాపర్టీస్. ఈరోజు మనం మోగిలాలో ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ఒక 300 స్క్వేర్ యార్డ్లో ఉన్న విల్లా అనేది చూద్దామండి. ఈ విల్లా అయితే మనకు సేల్కి ఉంది. 300 స్క్వేర్ యార్డ్ విల్లా. ఈ విల్లా వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది. మనకు ఫ్రంట్లో వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. అంతా విల్లా ముందంతా కూడా కమ్యూనిటీ అంతా 40 ఫీట్ 30 ఫీట్ రోడ్లు అయితే ఉంటాయి. అలాగే మన ఫ్రంట్ అయితే గార్డెన్ చూడొచ్చు. మొత్తం వ్యూ పాయింట్ అంతా మన విల్లా లోపలికి వెళ్ళేసి అంతా చూద్దామండి. విల్లా అంతా చూసి మాట్లాడుతున్నాం. ఫ్రంట్లో వచ్చేసి మనం 2 కార్స్ పెట్టుకోవచ్చు. యాక్చువల్గా అయితే 3 కార్స్ పార్కింగ్ ఉన్నది ఫస్ట్ అయితే. వీళ్ళైతే సిట్అవుట్గా చిన్నగా చేయించుకున్నారు. ఇప్పుడు మన స్లిప్పర్ స్టాండ్ అలాగే సిట్అవుట్ ఏరియా ఎలా చేయించుకొని 2 కార్స్ అయితే మనం పార్క్ చేసుకోవచ్చు. ఫ్రంట్లో మనం లోపలికి వెళ్ళి చూద్దాము. విల్లా అంతా కూడా ఫుల్లీ ఫర్నిచర్ ఉందండి. ఫుల్లీ ఫర్నిచర్ చేయించారు. ఓనర్స్ అయితే ఒక 1 ఇయర్ అయితే స్టే చేశారండి. ఇప్పుడైతే లేరు. ఇప్పుడైతే సేల్కి ఉంది విల్లా. ఓనర్స్ అయితే యూఎస్ వెళ్ళిపోయారు. ఇదంతా లివింగ్ స్పేస్ అంతా ఇక్కడ. అలాగే ఈ పక్క వచ్చేసి మనకి డైనింగ్ టేబుల్ ఉంటుంది. అలాగే వాష్రూమ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ పూజా రూమ్ ఉంటుందండి. అలాగే ఇక్కడ ఈ విల్లా అంతా కూడా 2600 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఉంటాయి. ఈ 2600 స్క్వేర్ ఫీట్లో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ ఒకటి ఉంటుంది. కిచెను, లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ టేబుల్ ఏరియా అండ్ వాష్రూమ్, ఒక ఇండివిజువల్ వాష్రూమ్ ఉంటుంది. అలాగే బాల్కనీ ఉంటుందండి. మన బాల్కనీ కూడా చూడొచ్చు. ఇండియాలో ఒకంతా కూడా చాలా బాగా చేయించారు. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో లివింగ్ ఏరియా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ గార్డెన్ ఉంటుందండి. అంతా మన గార్డెన్ అంతా చూడొచ్చు. బ్యాక్ సైడ్ అలాగే సైడ్స్ సెట్ బ్యాక్స్ అయితే బాగుంటాయి. పూజ రూమ్ అయితే ఒకసారి చూడొచ్చు. పూజ రూమ్ చాలా బాగా చేయించారు. ఇక్కడ కిచెన్ ఉంటుంది. ఇంటీరియర్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. ఇంటీరియర్ అంతా కూడా సూపర్ ఉంటుంది విల్లాలో. కిచెన్ కబోర్డ్స్, వార్డ్రోబ్స్ అలాగే చిమ్నీస్ అన్నీ ఫిట్ చేసి అయితే ఉన్నాయి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటే కబోర్డ్స్ అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇలా ఉంటాయి. ఇక్కడ వాష్రూమ్ కూడా మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఒక కామన్ వాష్రూమ్ ఉంటుంది. కామన్ వాష్రూమ్ కూడా ఇక్కడ ఉంది. మనకి కామన్ వాష్రూమ్ కూడా చూడొచ్చు. ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అంతా కూడా 15 ఎకర్స్ ఉంటుందండి. అలాగే మనకి డిస్టెన్స్ పరంగా చూస్తే హైదరాబాద్ టు శంకరపల్లి హైవేకి జస్ట్ 300 మీటర్స్ దూరంలో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సుషి విల్లాసు. రేడియల్ రోడ్ 7 100 ఫీట్ల రోడ్ వచ్చేసి ఈ కమ్యూనిటీకి చాలా దగ్గరలో ఉంటుందండి. అంటే ఈ కమ్యూనిటీకి బ్యాక్ సైడ్ ఉంటుంది. మన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 3 బెడ్రూమ్స్ ఉంటాయండి. 3 బెడ్రూమ్స్ కూడా మనం చూడొచ్చు ఒకసారి. 3 బెడ్రూమ్స్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్కి విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. ఒక బెడ్రూమ్కి మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ ఉండదు. ఆ బెడ్రూమ్ వచ్చేసి మనం ఒక హోమ్ థియేటర్ రూమ్గా యూజ్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది, అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి బాల్కనీ ఉంటుంది. ఇక్కడ మనకి బాల్కనీ ఉంటుంది. ఈ బాల్కనీ నుంచి మనకి వచ్చేసి స్టేర్ కేస్ ఉంటుంది వెళ్ళి పైకి వెళ్ళడానికి. అలాగే మనం బయటికి వెళ్ళేసి ఇంకో బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది హోమ్ థియేటర్ రూమ్కి. ఈ హోమ్ థియేటర్ రూమ్ యూజ్ చేస్తున్నాను నేను, ఇది కూడా చూడొచ్చు మనం. అలాగే ఈ రూమ్కి ఇక్కడ వచ్చేసి ఇది బాగానే ఉంటుంది. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్ని ఇస్తాను, అలాగే కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి సైట్ విజిట్ అయితే చేయొచ్చు. మనం 30 ఫీట్ రోడ్ అండ్ 40 ఫీట్ రోడ్ కూడా చూడొచ్చు. మనకి విల్లా ముందు ఫ్రంట్లో వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. అలాగే నార్త్లో వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.